తెలంగాణ బీజేపీలో పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. పార్టీ అధ్యక్ష స్థానంపై పలువురు నేతలు ఫోకస్ పెట్టడంతో కమలం పార్టీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్నవారికే పగ్గాలు ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లు కమలం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో గ్రూపుల లొల్లి కొనసాగుతోంది. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడి నియామకంపై కలకలం రేగింది. ఓవైపు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడి పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మరోవైపు సీనియర్ నేత రాజాసింగ్ చేసిన కామెంట్లు పార్టీలో సంచలనంగా మారాయి. దీంతో తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి రెండోసారి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఆయన స్థానంలో అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు హస్తినాలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలను దర్శించుకుంటున్నారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు సీనియర్ నేత రామచంద్రరావు సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరో సీనియర్ నాయకుడు మురళీధర్ రావు సైతం అధ్యక్ష పదవి కోసం లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. కాబోయే నూతన అధ్యక్షుడు ఈటల రాజేందర్ అంటూ ఆయన వర్గం మీడియాకు లీకులివ్వడంతో పార్టీలో చర్చకు కారణమైంది. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు పార్టీలో సంచలనంగా మారాయి. పార్టీలో కొత్త నీరు, కొత్త శక్తి అవసరం అంటూ ఈటల కామెంట్ చేయగా, దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్న వారికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. మరోవైపు పార్టీలో అందరి సూచనలు తీసుకున్న తర్వాతే అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలని రాజాసింగ్ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ చేసిన కామెంట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను ఉద్దేశించి చేశారనే టాక్ పార్టీలో నడుస్తోంది. రాజాసింగ్ చేసిన కామెంట్ల వెనుక పాత బీజేపీ నేతలు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నిజానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పార్టీని కబ్జా చేశారన్న అసంతృప్తి పాత బీజేపీ నేతల్లో చాలా కాలంగా ఉంది. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వారిలో 5గురు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ తో పాటు ఒకరిద్దరు నేతలు తప్ప ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో తమ ప్రభావం పార్టీలో తగ్గిపోతుందన్న భావనలో పాత నేతలు ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్ గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజానికి పార్టీ చీఫ్ గా పనిచేసిన వారు సహజంగానే సీఎం రేసులో ఉంటారు. అందులోనూ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేతకు మరింత అవకాశం ఉంటోంది. ఇదే అంశం తెలంగాణ బీజేపీ నేతల్లో వర్గాలకు కారణమవుతోంది. తాజాగా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్ముతోంది. కొత్త నేతలకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తాము వెనకబడిపోతామని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాత కొత్త అంశాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో డీకే అరుణ కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగి కమలం గూటికి చేరారు. ఈటల రాజేందర్, రఘునందన్ రావు సైతం బీఆర్ఎస్ నుంచి వచ్చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం బీజేపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సీనియర్ నేత రామచంద్రరావు మాత్రం మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా కాంగ్రెస్ నుంచి వచ్చిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడం కూడా ఆయన అలకకు కారణం అంటున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించారు. తాజాగా జరిగిన బీజేపీ ఎంపీల అభినందన సభకు సైతం రాజాసింగ్ హాజరు కాలేదు.